అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక చెప్పిన విధంగానే చంద్రబాబు మార్పు చూపిస్తున్నారు. తన పాలన మార్క్ పాలనగా కొంత చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. తిరుపతి నుంచే తన ప్రక్షాళన విధంగానే ఆయన తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇక ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా ఆ స్థానంలో శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఇక అన్ని విభాగాల్లో కూడా ఇటువంటి మార్పు నుండే అవకాశం కనబడుతోంది. ఎక్కువగా గత వైసీపీ హయాంలో పార్టీకి వైసీపీ ప్రభుత్వంలో వారికి అనుకూలంగా పనిచేసిన అధికారిని కొంత పక్కన పెట్టే అవకాశం కనబడుతోంది. ఎవరైతే సిన్సియర్గా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులనే తన కీలక పదవులు ఇచ్చే అవకాశం కనబడుతోంది. సో ప్రక్షాళన మొదలైంది. మార్క్ పాలనగా చంద్రబాబు మార్క్ చూపిస్తున్నారు. ప్రజా పాలన అనే రకంగా ఆయన గుడ్ గవర్నెన్స్ పేరుతో ముందుకు వెళ్తున్నారు. ఇక తిరుపతి నుంచి ప్రక్షాళన విధంగానే తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈవోగా ధర్మారెడ్డిని తొలగించి ఆ స్థానంలో శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఇదే రకంగా ఇంకా కింది స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా చాలా పెను మార్పు ఉండే అవకాశం కనబడుతోంది. ప్రక్షాళన గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీకి ఆ ప్రభుత్వానికి అంటకాగిన వ్యక్తుల అధికారుల్ని పక్కన పెట్టి సిన్సియర్గా ప్రజల కోసం పనిచేసే అధికారుల్ని ఆ స్థానంలో భర్తీ చేసే అవకాశం కనబడుతోంది. ఇక దీంతో పాటుగా పార్టీ క్యాడర్ కూడా కొంత చేరువలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో 2014 నుంచి 19 మధ్య అభివృద్ధి మీదే ఫోకస్ చేసిన టీడీపీ ప్రభుత్వం ఈసారి ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ కార్యకర్తల్ని కూడా వాళ్ళు దగ్గర చేరువ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా, విస్మరించకుండా వారి యొక్క సలహా సూచనలతో ముందుకు వెళ్ళాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక ప్రజల సమస్యల విషయంలో కూడా అట్మోస్ట్ ప్రియారిటీగా తీసుకోబోతున్నారు. ప్రజల సమస్యల్ని గుర్తించి ముందుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే లీస్ట్ ప్రియారిటీ టఫెస్ట్ ప్రియారిటీగా వాళ్ళు చూడబోతున్నారు. దాన్ని కీలకంగా మార్చుకోబోతున్నారు. సో చంద్రబాబు మార్క్ పాలన మొదలైందని చెప్పాలి. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి కృష్ణమోహన్ మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. సోరల్గా సమర్థులైన అధికారులకే కీలక పోస్టింగ్లు ఉండబోతున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో అంటకాగిన అధికారులకు సంబంధించి కొంత ఆయన పక్కన పెట్టే అవకాశం కనబడుతోంది. చూద్దాం ఒకసారి గతంలో సంబంధించినటువంటి సమస్యల్ని, ప్రజల సమస్యల్ని పరిష్కారం కోసం కావచ్చు, టీడీపీ కార్యకర్తల్ని 2014 నుంచి 19 వరకు కొంత పక్కన పెట్టినట్టుగానే వాళ్ళు గమనించారు. కాబట్టి తిరిగి అటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా సమస్య పరిష్కారం కోసం చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి గతంలో చంద్రబాబు ఏమంటారు ఒకసారి చూద్దాం. నక్షల్ ఒకటి ఫస్ట్ టైం నేను 95లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీలో కొంతమంది 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్లు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్ని కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడుతున్నాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఈ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలని చేస్తాం. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను. ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను.
ప్రజలు తనకి పవిత్రమైనటువంటి బాధ్యత అప్పచెప్పారు. ప్రక్షాళన విషయంలో గత ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ గాడి తప్పింది, దాన్ని కూడా గాడిన పెట్టాల్సిన బాధ్యత నాది, అందులో భాగంగానే ప్రక్షాళన చేస్తుందా అంటూ కూడా చంద్రబాబు మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడిన అంశానికి సంబంధించి కృష్ణమోహన్ 5వ రోజు ఆయన కృష్ణమోహన్, మార్క్ రాజకీయాన్ని, మార్క్ ప్రభుత్వాన్ని చూపించే రకంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. వైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వం రెండింటి కూడా చాలా పకడ్బందీ ప్రణాళికాబద్ధంగానే ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎటువంటి కీలక మార్పు ఉండే అవకాశం ఉంది? ప్రక్షాళన విషయంలో ఇప్పటికే తిరుపతిలో ధర్మారెడ్డి స్థానంలో శ్యామలరావుకి ఇక్కడ అప్పగించడం జరిగింది. సో ఇతర ఐఏఎస్ అధికారులు ఎటువంటి మార్పు ఉండే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్గా చంద్రబాబు తన మార్కుని చూపించబోతున్నారు. మొదటి రోజు ఐఏఎస్ ఐపీఎస్లతో భేటీ అయిన రోజే తను చాలా ఓపెన్గా క్లియర్గా చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారులుగా ఉంటూ మీరు ఏ ప్రభుత్వంలో అయినా చేయాల్సిన బాధ్యతలను విస్మరించి మీరు అసలుకి ఆ గీతను, ఆ లైన్ని దాటేశారు అని చెప్పి ఆయన అధికారులతో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఆయన చాలా ఓపెన్గానే చెప్పి, నేను తర్వాత ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పారు. మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే ఉందో, ఈ 5 సంక్షేమ పథకాల నుంచి కూడా మొదటి రోజే సంతకం చేశారు. ఆ సంక్షేమానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన మొదటి 5 ఫైల్స్ మీద తన మార్కును చూపించే ప్రయత్నం అయితే మెగా డిఎస్సి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కావచ్చు, అన్నా క్యాంటీన్స్ వ్యవహారం కావచ్చు, ఇలా తన 5 ఏదైతే మొదటి నుంచి అనుకున్నారో పెన్షన్ల పెంపు విషయం కావచ్చు, వీటన్నిటిలో కూడా కొన్ని మొదటి ఫైల్స్ సంతకం పెట్టారు. అయితే ప్రక్షాళన చేయిస్తాను అని ఏదైతే చెప్పాడో అదే దిశగా ఆయన మొదటి ప్రక్షాళన తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ నుంచి ప్రారంభించిన పరిస్థితి. ఏదైతే అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఉన్నారో, ధర్మారెడ్డి వ్యవహరించిన తీరు, ధర్మారెడ్డి ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పూర్తిగా కూడా ఆ వ్యవహారంలో అక్కడ విమర్శలకి దారితీసిన పరిస్థితి మనం చూసాం. ఒకవైపు పూర్తి స్థాయిలో అక్కడ పైన అతను ఒక నియంతలాగా వ్యవహరించాడు. కనీసం అప్పుడు గవర్నమెంట్లో అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట కూడా విన్నని వ్యక్తి ధర్మారెడ్డి. కనీసం అక్కడ తిరుపతి నియోజకవర్గంలో అంత డెవలప్మెంట్ జరిగింది తర్వాత కూడా అతను అక్కడ తిరుపతి సీటు వైసీపీ కోల్పోవడానికి ప్రధాన కారణం ధర్మారెడ్డి అని చెప్పుకునే స్థాయికి ఈరోజు వైసీపీ నేతలు బావురమంటున్న పరిస్థితి. అంటే ఒక అధికారి తన స్థాయిని మించి ప్రవర్తిస్తే, అందులో తిరుపతి తిరుమల లాంటి దేవస్థానంలో వేలాది కోట్లాది మంది భక్తులు అక్కడికి వస్తున్న పరిస్థితుల్లో భక్తుల మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుందో చూసిన పరిస్థితి. సో ధర్మారెడ్డి ఈరోజు కారకుడు అయ్యాడు అన్నా కూడా ధర్మారెడ్డిని ఎంకరేజ్ ఎవరు చేశారనేది కూడా చూడాలి. ధర్మారెడ్డిని ఇన్ని కారణాలు, ధర్మారెడ్డి ఇష్యూస్ చాలా వస్తున్నాయి, ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఆ దిశగా టీటీడీ చాలా సీరియస్గానే, టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది. అందుకే ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుని నియమించారు. ఆయన పద్మశాలి సంబంధించిన బీసీ సామాజిక వర్గం, తర్వాత ఆ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిగా అతన్ని శ్యామలరావుని అక్కడ పెట్టిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇప్పటికిప్పుడు ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుంది, తన మార్పును ఏ విధంగా చూడబోతున్నారు అనే విషయానికి వస్తే చాలా క్లారిటీగా ఆయన ముందుగానే చెప్పారు. ఐఏఎస్లు ఐపీఎస్లకి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మీరు ఐఏఎస్లు కాకుండా కొన్ని పార్టీలకు ఏజెంట్లుగా పనిచేశారని కూడా చెప్పిన పరిస్థితి చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి డెఫినెట్గా చాలామంది ఐఏఎస్ఎల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. కీలకమైన బాధ్యతలు నుంచి తప్పించే అవకాశాలు మరో 2 రోజుల్లో, ఈరోజు రేపట్లోనే జరగబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు కూడా ఆయన సిఎస్తో డీసీపీతో కూర్చోబోతున్నారు. ముఖ్యమైన ఐఏఎస్లతో ఈరోజు తన మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఈరోజు సాయంత్రం లోపలే చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అధికారులని ఎందుకు బదనాం చేయాలి, లేకపోతే అధికారులు ఎందుకు ఈ చట్టంలో ఇరుక్కున్నారని ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం చెప్పిన పనులే కదా మేము చేస్తాం, అయితే ఇప్పుడు మేము ఎందుకు బలి కావాలనే ఒక ఆలోచన గతంలో పనిచేసిన అధికారులకి ఇప్పుడు ఆ ఆలోచన తిరిగి ఉత్పన్నమయ్యే పరిస్థితి అయితే ఉంది. కానీ చంద్రబాబు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, చాలా తన మార్పుని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న రాజమౌళి, కార్తీక్ మిశ్రా లాంటి సీనియర్ ఐఏఎస్లు గతంలో వాళ్ళు ఇక్కడ ఉండలేక కేంద్రానికి వెళ్ళిపోయారు. సో అటువంటి వ్యక్తులు కూడా
తిరిగి వాళ్ళకి కేంద్రానికి లేఖ కూడా రాసేసారు కాబట్టి సో తిరిగి వాళ్ళందరూ వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేయని వెళ్ళే వ్యక్తులందరూ బయటకు వెళ్ళారు, వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడికి రాబోతున్నారనే ఒక సమాచారం కూడా ఉంది. అంటే చంద్రబాబు తన మార్క్ని మరోవైపు కేవలం గతంలో 2019లో ప్రజలకి మనకి మధ్య గ్యాప్ రావడం వల్లనే నేను 2019లో ఓడిపోయాను అనే ఒక మనసులో అది స్థిరంగా ఉంది. అందుకోసమే ఆయన పార్టీ కార్యాలయానికి కూడా ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు వెళ్ళి కార్యకర్తలను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సీఎం హోదాలో. ఇక్కడ ఆ గ్యాపే గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వానికి కనపడుతుంది అనేది ఇప్పుడు వైసీపీ నేతలే చాలామంది క్లియర్గా మాట్లాడుతున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వైసీపీ మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏదేమైనా ఆ పార్టీ సంగతి పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు మాత్రం తన మార్పుని గతంలో చేసిన పొరపాట్లు తిరిగి జరగకూడదు అనేది ఒక క్లారిటీలో ఉన్నారు. కార్యకర్తకి అందుబాటులో ఉండాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగానే తన కుమారుడు లోకేష్ ప్రజా దర్బార్ మీద ప్రజల్ని గెలవాలనే ఒక ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టారు. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా తన మార్పునైతే చూపించబోతున్నారు. అధికారుల్లో స్థానచలనం జరగబోతుంది పెద్ద ఎత్తున అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. గతంలో అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారు మనం చూసాం. మైనింగ్ శాఖలో ఉన్న వెంకటరెడ్డి ఇంట్లో ఆయన కారులోనే 6 కిలోల బంగారు కొనుగోలు చేసిన రసీదులు దొరికాయంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు షాక్ ఇచ్చిన. అంటే ఇక ఏ అధికారిని తప్పు చేసిన అధికారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అనేది తన మార్కులో చాలా స్పష్టంగా చేయబోతున్నారు. మార్కు ఉన్న ఏదైతే నిజాయితీ కొంత పట్టుదల ఉన్న వ్యక్తుల్ని మాత్రమే కొత్తగా అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు ట్రై చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా చంద్రబాబు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుని తెలుస్తుంది. ఎందుకంటే ఇటు 2 అంశాలు, ఒకటి పార్టీని గతంలో 2014 నుంచి 19లో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కొంత విస్మరించారు, అందుకారణంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయాను గ్రహించినటువంటి చంద్రబాబు ఈసారి ఆ పరిస్థితి లేకుండా పార్టీని కొంత పటిష్టంగా నిర్మించడం కోసం పార్టీ కార్యకర్తలకు ప్రతి విషయంలో అందుబాటులో ఉండే రకంగా ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దీంతో పాటుగా ప్రజా సమస్యల విషయంలో కూడా చాలా చొరవ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజా సమస్యలను కూడా పరిష్కరించేందుకు డెఫినెట్ గా అధికారులందరూ కూడా నిమగ్నం అవ్వాల్సిందిగా ఇప్పటికే ఆయన స్పందన పేరు కూడా మార్పు జరగడం జరిగింది. ఇక లోకేష్ విషయానికి వస్తే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు మంగళగిరి ప్రజల కోసం. ఇది కొంత ప్రణాళికాబద్ధంగానే ప్రజా సమస్యలకు సంబంధించి అంశం ఉండే అవకాశం ఉంది. ఇక మరోవైపు అవినీతి మచ్చనటువంటి అధికారులను కావచ్చు, వైసీపీ హయాంలో ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులను కొంత పక్కన పెట్టే అవకాశం ఉంది. ఆ స్థానంలో ప్రజల కోసం సిన్సియర్గా పనిచేసే అధికారులనే తీసుకునే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే ప్రక్షాళన విషయంలో తిరుపతి నుంచి మొదలు పెడతాన్న చంద్రబాబు నాయుడు ఆ రకంగానే చేసి చూపించారు కూడా. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా ఆ స్థానంలో శ్యామలారావు పదవి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక ఏవైతే మొదటి 5 సంతకాల మీద ఆయన అక్కడ సంతకాలు చేసి 5 హామీల మీద సంతకాలు చేశారో ఆ 5 హామీలను కూడా వెంటనే ప్రజల్లోకి తీసుకెళ్లి అందుబాటులో ఉంచే రకంగా వాటిని కార్యరూపం దాల్చే రకంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ముఖ్యమైనటువంటి అధికారులతో సీఎం భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇక మంత్రులను కూడా నిత్యం ప్రజల్లో ఉండాల్సిందిగా కొంత ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా 3 అంశాలు, ఒకటి ప్రజలకి సమస్యల పరిష్కారం, రెండోది సిన్సియర్ అధికారులను తీసుకొని ప్రజల్లో అందుబాటులో ఉండేలాగా చూడడం, మూడోది పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంత ప్రియారిటీ ఇవ్వడం, ప్రభుత్వంలో కూడా వాళ్ళకి సలహా సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా కీలకంగా తీసుకున్నారు. మరోసారి చంద్రబాబు అధికారులతో మాట్లాడే బయట ఉంది, దానికి సంబంధించి ఒకసారి చూద్దాం మనం. లక్ష్యాలు ఒకటి. ఫస్ట్ టైం నేను 95లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం, మీలో కొంతమంది. 4th టైం, కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ అంతా
కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్లు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్ని కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను, కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను. ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.